హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇవి క్రిస్పీగా అలాగే 2 వేళ్లతో తుంచుకునేటట్లుగా మెత్తగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మినప్పప్పు, ఇవి 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను నేను. వీటిని కనీసం 4 గంటల పాటు నానబెట్టి పూర్తిగా వడకట్టేసి తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్ 1, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొంచెము, పచ్చిమిర్చి 3 స్పైసీకి తగినన్ని తీసుకోవచ్చు, కరివేపాకు 2 రెమ్మలు, అలాగే జీరా ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను నేను. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే బొంబాయి రవ్వ 1.5 టీ స్పూన్. ఈ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల పునుగులు క్రిస్పీగా వస్తాయి. అలాగే బియ్యం పిండి 1 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. నేను ఒక టిప్ చెప్తానండి. మినపప్పుని నానపెట్టుకొని వాటర్ వడకట్టేసి కనీసం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే, మనం ఇలా పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నట్లయితే గారెలైనా పునుగులైనా గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయి. చూడండి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పప్పు కూడా యాడ్ చేసుకుందాం. కొన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనిలోనే మనం స్పైసీకి తగినట్లుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం చిన్న ముక్క, కరివేపాకు 4 రెమ్మలు, జీరా యాడ్ చేసుకొని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇవి మనం పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం లూజ్గా అనిపిస్తుంది. ఇలా మిగిలిన ఈ పప్పును కూడా యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా నేను గ్రైండ్ చేశాను. ఈ పిండి మొత్తం బాగా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బొంబాయి రవ్వ అలాగే బియ్యం పిండి యాడ్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా తరిగి తీసుకోవాలి. కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ పునుగులు అనేవి ఫ్లఫీగా వస్తాయి, పొంగుతూ ఉంటాయి. గట్టిగా లేకుండా 2 వేళ్లతో తుంచుకునే విధంగా కరెక్ట్గా చక్కగా వస్తాయండి. ఓకే, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక బౌల్లో కొన్ని వాటర్ పక్కన పెట్టుకోవాలండి, చేయి తడుపుకోవడం కోసం. ఇలా కొంచెం పిండి వేసి చూస్తే ఆయిల్ చక్కగా హీట్ అయింది. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చిన్న బాల్స్ లాగా చిన్న ఉండలుగా మనం ఆయిల్లో వేసుకున్నట్లయితే ఈ పునుగులు చక్కగా ఫ్రై అవుతాయి. ఈ పునుగులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ నిండుగా ఉండాలి. చిన్న కళాయి కనుక మనం పెట్టుకున్నట్లయితే తక్కువ ఆయిల్ కూడా ఎక్కువగా నిండుగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చిన్న కళాయి పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకొని చక్కగా వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే వెంటనే కలర్ వస్తాయి, లోపల పిండి మగ్గదు. ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఈవెన్గా మొత్తం లోపల వరకు బాగా పిండి కుక్ అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ యాడ్ చేసుకోవాలి. ఈ పునుగులు సైజు మన ఇష్టం అండి. ఇంకా చిట్టిగా వేసుకోవచ్చు, కొంచెం మందంగా కూడా వేసుకోవచ్చు. నానపెట్టుకున్న మినపప్పుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నట్లయితే మన పునుగులైనా గారెలైనా గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయండి. మీకు అవసరం అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి. కానీ ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి, పునుగు చక్కగా 2 వేళ్లతో తుంచితే చక్కగా తునుగుతుంది కదా, ఈ విధంగా ఇంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగా పిండి అంతా చక్కగా చిన్న చిట్టిగా పునుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను అన్నీ ప్రిపేర్ చేశాను. పునుగులు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. వీటిని పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. మంచి బ్రేక్ఫాస్ట్. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.